అంతా అప్పటి నుంచి హడావిడి చేస్తున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి. ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీడియా మిత్రులతో చాలామంది నేను వర్క్ చేశాను, చాలాసార్లు చాలా ఛానల్లో కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెద్దలకి మా దామోదర్ ప్రసాద్ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాష్ జగన్నాథ్, అస్సలు ఆయన పేరు వింటేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఆయన వాయిస్ కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నిజంగా మీరు నాకు వెంటనే చెప్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనితా చౌదరి గారికి, అన్నపూర్ణమ్మ గారికి. నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు. నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ గారికి. థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా టీజరు, ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు టీజర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తున్నానండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇండియాలో ప్రతి అమ్మాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మొగుడు కావాలంటారు. ఇది నిజం. చూడండి, ఇందులో యూనిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. నేను బేసిక్గా నేను చాలా సినిమాలు వర్క్ చేశాను కాబట్టి నేను ఏదైనా సినిమా బాగోకపోతే సెకండ్ హాఫ్లోనే వచ్చేస్తాను. అలాంటిది ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నాను నేను. ఇది 11 సంవత్సరాల క్రితం రాసి ఒక ఊరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక ఫ్యామిలీ జరిగింది. అది ఒక లేడీ డైరెక్టర్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఈ మంచి ప్రొడ్యూసర్ కావాలి, మంచి అనుకుంటూ నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి డైరెక్టర్ దొరికారు, మంచి హీరో దొరికారు, మంచి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి శిరీష. నిజంగా ఇందులో మీరు చూడండి, శిరీష యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. హీరో యాక్టింగ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు కాబట్టి ఇంకా నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుద్దాం. డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ బడ్జెట్లో కానీ నేను కథ చెప్పిన కాడి నుంచి ఎక్కడ ఏది ఆటంకం లేకుండా ముందుకు తీసుకొచ్చారు. ఇలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనకు పర్లేదు, అన్నపూర్ణమ్మ గారి బ్లెస్సింగ్లు ఉన్నాయి, దామోదర్ ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంత పెద్ద మంది బ్లెస్సింగ్స్ ఉండగా మన సినిమా బ్లాక్ బస్టర్. మరో రాజు రాంబాయ్, మరో ఉయ్యాల జంపాల. నేను చెప్తున్నాను కదా 100% సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరూ మా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నేను పిలిచిన మన రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇనిత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, మా గోపి మేనేజర్కి కానీ థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్ రాజు మాస్టర్, మా మాస్టర్ అయితే చాలా సినిమాలు చేశారు మన సుహాస్ తోటి. అదిని నిజంగా థ్యాంక్ యూ మాస్టర్. మాకు చాలా కష్టపడ్డారు లొకేషన్లో. మా మురుదుల, మన ఆర్టిస్ట్ అందరూ కలిపి తిరునాథరావు కానీ థ్యాంక్ యూ. అందరికీ పేరున థ్యాంక్ యూ. మనకి ఇంకా ముందుంది ప్రీల్స్, మనం అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గాంధీ గారిని